ఎప్పుడు చేస్తాం మన ప్రమాణం తెలుసా నీకు? ఎప్పుడు చేసా? అదే బాప్తిజం తీసుకుని అనుకున్నా, అయ్యా చావైనా మరణమైనా కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఏదైనా ప్రభా నేను నమ్ముకున్నా వాటిలోకి వెళ్ళను, పాపంలోకి వెళ్ళను, లోకంలోకి వెళ్ళను నిర్ణయించుకున్నా, నీ ముందు మాట్లాడుతున్నా అని ఏం చేస్తామంటే నీకు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి నాకు ఇచ్చిన అధికారం బట్టి నీటిలో ముంచి లేపడం. నీటిలో ముంచడం అనగా నిన్ను చచ్చిపోయావు, పాతి పెట్టబడం, పాత చిహ్నాన్ని పాత అలవాట్లను తిరిగి లేపిన వారుగా ఉన్నాం, కొత్తగా జన్మించగలిగిన వారికి ఉన్నాం. ఆనాడే దేవుడు ఏం చేస్తాడంటే మాట ఇచ్చినవాడు ఉన్నావు. హల్లెలూయా. యేసయ్య మాట ఇస్తే నెరవేర్చేవాడు, కానీ నువ్వు మాట ఇచ్చే తప్పిపోయావేమో అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నట్టే యోబు గ్రంథం చూడండి. యోబు గ్రంథము 36వ అధ్యాయము 18వ వచనం ముగించుకున్నాం తల్లిగా. యోబు గ్రంథము 36వ అధ్యాయము 18వ వచనం చదువుకుందాం. ఏమొచ్చిందంట? ఏమొచ్చిందంట? చెప్తే కోపం వద్దంట, క్రోధం ఉంటుందంట. మనుషులు గట్ట ఉన్నది చెప్తే కోపం వచ్చేద్దంట. చూసావా? కోపాన్ని ఏం చేసుకోవడం మనం పెంచుకుంటాం. కోపం రాదు, రోషం రావాలంటున్నాడు ప్రభు. ఈనాడు విశ్వాసి ఆలోచించు, క్రైస్తవుడాలా గమనించు, వాక్యం నీ జీవితం రోషం పుట్టాలి. క్రైస్తవుడు అనగా రోషం పుట్టి ప్రార్థన చేసేవాడు. హల్లెలూయా. దేవుని వాక్యం అంట ఉన్నట్టు పలుకుతుంటేనంట కోపం వచ్చేద్దంట. మెయిన్ మనకి వాక్యం నేను కోపం రావటానికే రేకెత్తిస్తుంది. కోపం వచ్చింది కాబట్టి నాకు ఎందుకు వచ్చింది ఈ కోపం అని ఆలోచించదాన్ని ఏమంటే, నీలో ఒకవేళ దేవునికి అయిష్టం ఉన్నట్లయితే వాక్యమైన దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆ కోపం ఏం చేయాలంటే నీకున్న అలవాటు విడిచిపెట్టాలి. హల్లెలూయా. ఆ అలవాటును విడకుండా అలాగే ఉంచుకున్న వరకు ఈ కోపం ఎప్పుడో వస్తుంది. నీ కోపమే నీ శత్రువు. ఎవడగాడు శత్రువు? చదువమ్మా. నీకు క్రోధం పుట్టుచున్నది కనుక నీవు అంటే మనకి తిరస్కారం చేసేటమంటే నీకు క్రోధం పుట్టి కోపం వస్తే ఆ వాక్యాన్ని తిరస్కరించేస్తున్నామో వద్దనుకుంటున్నామో జాగ్రత్త. ఎప్పుడైతే నీకు కోపము క్రోధం పుట్టిందో వాక్యాన్ని విడిచిపెట్టమాకు. వాక్యాన్ని విడిచిపెడితే నువ్వు బ్రతకలేవు. వాక్యం విడిచిపెడితే నీ ఒంటిలో శక్తి ఉండదు. వాక్యాన్ని విడిచిపెడితే నీ ఆత్మీయతను దిగజారిపోతా. వాక్యాన్ని విడిచిపెట్టి క్రోధంతో జీవిస్తే నీ ఆత్మ ఏమైనా కృంగిపోతుంది. శరీరం బలం ఉండొచ్చేమో, ఆత్మ కృంగిపోతుంది, తర్వాత శరీరం క్షీణించిపోతుంది. హల్లెలూయా. అందులో అంటారు ఏమంటున్నామా, యోబుకి ఎంత శోధన వచ్చినా ఏమడలా. ఏం పుట్టింది? దానికి కోపం పుట్టిందా? కోపం పుట్టిల్లా. ఏమైందంట?